ఓకేనా? అందరికీ నమస్కారం. ఏదైతే కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు ఏదో ఒక కార్యాచరణ చేస్తూ ఉంటారు. అలాగా మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు మాత్రం చక్కగా చెప్తారు. ఎందుకంటే గుడ్లగోపుకి వెలుగు కనపడదు. అలాగే రాక్షస మూకలకు మంచిని చూడలేరనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన రాక్షస పరిపాలనని ఒక సుపరిపాలనగా మారుస్తూ ఉంటే ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పులను ఎప్పుడూ హర్షించలేరు. అలాగే వాళ్ళు చేసిన మంచి పనులకు మేము గతంలో మంచి పనులు చేసి ఉంటే నిజంగా ప్రజాహితం కోరుకొని 2019-24 వాళ్ళు చేసుంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం కారు అని చెప్పేసి ముందు నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ భూ సమస్యలపైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి ఖాళీ గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావితరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ, ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు, మా తండ్రి కంటే వయసు, నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడలేదు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి భూ రీసర్వే గురించి కూడా చాలా చెప్పారు వారు. గౌరవ ప్రతిపక్ష హోదా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ భూ సర్వే, ఎందుకంటే మనది బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం, భూ రికార్డులు చాలా మటుకు డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి పోయి రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రక్షాళన చేయాలి, బాగా చేయాలని చెప్పేసి 2008లోనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ని అప్పుడు యాడ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారే కనిపెట్టారు అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చెప్పారు, 1:25 నిమిషాలు. అసలు దీనికి ఎలా జరిగింది, ఏం తప్పులు తడక వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము ఎలా మెరుగుపరుస్తామని ప్రజలకు తెలియచేయాలన్న ఆలోచనతోనే మేము కూర్చున్నాం ఇక్కడ. తర్వాత 2018లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున భూధార్ అని పెట్టి మనం చాలా క్లియర్గా పర్మనెంట్ భూధార్ ఉండాలి, 11 అంకెలతో ఒక నంబర్ ఇవ్వాలి అనే లక్ష్యంతో అద్భుతంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి ఆ రోజు మన జగ్గయ్యపేటలో ఉన్నటువంటి తక్కిలపాడు విలేజ్లో మొదటి కోర్ స్టేషన్ను పెట్టాం. అప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి రాక్షస పరిపాలన 2019లో అబద్ధాలు చెప్పి మేమన్నీ సక్రమంగా చేస్తాము, భూ హక్కులు కల్పిస్తాము, లేకపోతే ప్రజలను సుభిక్షంగా చూసుకుంటాను అబద్ధాలు చెప్పి, అబద్ధాల పునాదులను పుట్టిన పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే మళ్ళా చెప్తాను, ఎందుకంటే అబద్ధాలు ఎందుకు అన్నిసార్లు అంటా ఉన్నా అంటే ఈ గెజెట్ మీకు 2019 ఫిబ్రవరిలో వచ్చింది. గెజెట్ వచ్చింది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్యాబినెట్, తర్వాత ఆర్డినెన్స్, దాని తర్వాత అసెంబ్లీలోకి తీసుకెళ్ళి అంటే ఒక 9 నెలలు అయితే 4 ఒక
7 నెలల సమయం పడుతూ ఉంటుంది. ఇలాంటి సుదీర్ఘ కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. దాని తర్వాత కేవలం అక్కడ ఉన్న భూమి వివరాలు తెలుసుకోవాలి, వాటిని ఎట్లా హరించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భూమిని అప్పుడు పెట్టింది వాళ్ళు జగనన్న భూ రక్ష కాదు, భూ భక్ష. అంటే ఈ కనుక్కుని ఎలా వీటిని భక్షించాలి, అవి మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము 22A పెట్టి మేము లాక్కుంటాము అని చెప్పేసి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ప్రక్రియే వాళ్ళు చేసినటువంటి రీసర్వే. 2019 తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో ఎక్కడ కూడా సరైన సమయం ఇవ్వకుండా, ఎక్కడ రైతుకి తెలియపరచకుండా, తప్పులు తడకతో, అలాగే ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల హక్కుని, భూ హక్కుని హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మేము ఎప్పుడు కూడా చెప్పాము, వాళ్ళు చెప్పారు మే 13న ఓటింగ్ ఉంటే 10వ తారీఖు కూడా ఈనాడులో, జ్యోతిలో, TV5లో ఇలా వేశారు అనేది. డెఫినెట్గా ఎస్, ఎందుకంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ప్రజలందరికీ కూడా. భూములు అంటే మనం భూమిలో జన్మిస్తాం, భూమిలో కలిసిపోతాం. తల్లి కంటే కూడా, అంటే తల్లి అంతనో భూమి అంత ప్రేమగా మనం చూసుకుంటాం. అలాంటి భూమిని హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు, అంటే మనం జడ్జిల దగ్గర కూడా పోకుండా ఉండే విధంగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం డిస్ప్యూట్ చెప్పుకునే విధంగా ఒక రాక్షస టైటిలింగ్ యాక్ట్ అది అసలు. అంటే వాళ్ళు ఎట్లయితే సైకో ఉంటారో అలాంటి రాక్షస తెచ్చినటువంటి యాక్ట్ తెచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే TRO అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగా అది ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో కిచెన్ క్యాబినెట్ తయారు చేసినటువంటి తప్ప ఎక్కడ కూడా చర్చించి, ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి, ఎక్కడ కూడా ఈ యాక్ట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా సవరిస్తే బాగుంటుంది కూడా ఎప్పుడు కూడా ఎవరితో చర్చించలేదు ఆయన. చర్చించకుండా వాళ్ళకి ఎలాగైతే బాగుంటుంది, ఎవరిని బెదిరించి ఎలా లాక్కోవచ్చు, లేకపోతే ఇక్కడ లేకుండా ఎవరన్నా విదేశాల్లో ఉంటే వారి 3 నెలల వరకు వారు ఎక్కడ దాన్ని చూసుకోకపోతే వారిని వీరి అనువాయుల పేరు మీద మార్చుకునే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దాని ద్వారా 22Aని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలని తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి 18 నెలల్లో మేము ప్రతి నెల కూడా దీని మీద స్పెషల్ ఒక ప్రోగ్రామ్ చార్ట్ పెట్టుకుని మేము చేస్తా ఉన్నాం. 2024 డిసెంబర్లో మేము గ్రామ సభలు పెట్టాం. ఎందుకంటే మేము గ్రహించాం అత్యధికంగా మాకు ఈ రెవెన్యూ సమస్యలే ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా పరిష్కరించి ఆ ఎమోషన్ అటాచ్మెంట్ ఏదో ఉందో దాన్ని ఇంకా అంటే వారికి హక్కు కల్పించాలి ఎమోషన్ అటాచ్మెంట్తో పాటు అని చెప్పేసి లక్ష్యంతో మేము పెట్టాం. దాదాపుగా మాకు అప్పుడు 2,70,000 కేవలం ఈ రీసర్వే సమస్యలే వచ్చినాయి. మాకు అవన్నీ కూడా రీఅడ్రస్ చేశాం. 6,688 గ్రామాల్లో ఏదైతే వాళ్ళు సర్వే చేసి బాగా చేసి పాస్బుక్ ఇచ్చామని చెప్పారో అన్ని తప్పులు తడగ్గా ఉన్నాయి. అవి తప్పకుండా పరిష్కరించి నూతనంగా వారికి హక్కు కల్పిస్తూ వారికి పాస్బుక్ ఇస్తా అని చెప్పాం. మళ్ళీ మేము రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఏ జాయింట్ LPMలు ఉన్నాయో అవన్నీ కూడా విడగొట్టి ఇచ్చేదానికి ఉన్న ఫీజు కూడా వేవ్ ఆఫ్ చేశాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి ఎక్కడ కూడా ఆర్థిక భారం ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ రోజున పాస్బుక్లు కూడా మార్చి ఇస్తూ ఉంటే దాన్ని కూడా హేళనగా మాట్లాడాడు. అతను ఒక సైకో కాబట్టి సైకోతనంతో మాట్లాడుతూ ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే నేను అందుకే పత్రికా సోదరుల సమూహం చూపించాలని అనుకుంటా ఉన్నాను. ఈ పాస్బుక్ని చూపించి పగడ్బందీగా మేము చేశాము, మేము QR కోడ్లు ఇచ్చాము అని చెప్పారు. QR కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా కూడా 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్లాండ్లో మారిపోయినాయి అంజి ఇన్ని 70% మంది వస్తూ ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి ఇవన్నీ కలుపుకొట్టి ఆ రోజు ఆ పాస్బుక్లు అవ్వచ్చు, ఆ బౌండరీ రాళ్ళు అవ్వచ్చు. వారు చెప్పారు కోట్ల కొద్దీ బౌండరీ రాళ్ళు మేము పెట్టాము అని. వాళ్ళు పెట్టింది 70 లక్షల బౌండరీ రాళ్ళు, దాంట్లో ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఎవరి ధనం అన్నది, ఎవరి ధనం అని అడుగుతా ఉన్నాను. దానికి కూడా దాని మీద కూడా ఫోటో వారిది వేసుకున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే
వారి పాస్బుక్ పొద్దున్న వారు చూపించారు. ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ తేడా అని. పైన పాస్బుక్ కవర్ చూపించలేదు. చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపించలేదు చూపించేటప్పుడు. లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో. ఇవన్నీ కూడా నేను పత్రికా సోదరులకు పంపిస్తాను. బ్లాక్ చైన్ పెట్టాం, అప్పుడు బ్లాక్ చైన్ లేదు. అలాగే ఈ దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నెంబరో ఏదో వస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి అని. కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి. ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులదో, మా తాతలదో, ముత్తాతలదో, ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మనకు అవసరం అండి. నెంబర్ 1. దాని తర్వాత ఇప్పుడున్న ఏదో డెఫినెట్ క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు. మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము 18 నెలల్లో, 1 2 నంబర్ మిస్ అయ్యించు, పెద్ద హేళనగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999. అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వారి హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ఈ 6688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ఇంకా పగడబందీగా మన చిన్న మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఎస్ఓపి పెట్టి ముందు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ అంటే ఒక ½ పేజీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ కరెక్ట్గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా ఈ కేవైసీ తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే రైతు నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని మీరు క్రెడిట్ చోరీ అంటారా? మీరు ఏమి చేశారని మేము చోరీ చేయాలి? మేము మీ రాళ్ళ మీద మీ ఫోటో వేసుకోవడానికి క్రెడిటా? 700 కోట్ల ప్రజాధనం ఇది. ఎవరి కోసం అండి? ఎవరి ఫోటో ఉందండి ఇది? గ్రేవ్ యార్డ్లో వేసుకున్నట్టో లేకపోతే ఏదో వేసుకున్నట్టు ఎవరి కోసం ఇది? ఎవరి ధనం ఇది? ప్రాపర్గా రోవర్స్ని వాడి, శాటిలైట్స్ వాడి, ఏదైతే హెలికాప్టర్స్ వాడి కార్ స్టేషన్స్ నుంచి ఎలా సిగ్నల్ తీసుకోవాలో అవన్నీ కూడా ప్రాపర్గా స్టేషన్స్ ఎప్పుడైతే ఏర్పాటు అయినాయో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈరోజు రీసర్వే చేస్తా ఉన్నాం అద్భుతంగా విత్ ఫుల్ పర్మిషన్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. ఎక్కడ కూడా ల్యాండ్ లార్డ్ తెలియకుండా మేము ఈ రీసర్వే చేయట్లేదు. ఇంత పగడ్బందీ చేస్తుంటే ఊరికే భయభ్రాంతులు పెట్టే విధంగానో లేక తప్పులు చెప్పే విధంగా, ఎందుకంటే చెప్తా ఉన్న తప్పుల పునాదులు పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇంత పగడ్బందీగా ఈ పాస్బుక్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయితే మేము రీసర్వే చేస్తానో అట్లాగే అన్ని రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్లో కూడా, రిజిస్ట్రేషన్లో కూడా, ఆటోమేటేషన్ కూడా అద్భుతంగా 10 నిమిషాల్లో వచ్చే విధంగా చేస్తా ఉన్నాం. వారు మళ్ళా మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో మేము కల్పించాము. గత హయాంలో కేవలం 5509 రిజిస్ట్రేషన్స్ మాత్రం జరిగినాయి. కానీ గ్రామ సచివాలయంలో ఎప్పుడు కూడా ఈ డైలీ రిజిస్ట్రేషన్స్ అనేది అది అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది బేసిక్గా. ఎందుకంటే అది అక్కడ వార్డు మెంబర్లకు, అక్కడ చిన్న నాయకులు కంట్రోల్లో పెట్టుకుని నడిపించేటువంటి వ్యవస్థ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అని భావిస్తాం. అది ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి ప్రజలే కోరుకుంటాను. రోజు మేము కొనుక్కో ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ గ్రామ సచివాలయాలు అవసరం లేదు అని చెప్పారు. మీరు కూడా అది అవగాహన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇట్లా తప్పులన్నీ వాళ్ళు చేసి మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఎంతో అంటే మేము చూపించాం మీకు వ్యత్యాసం. మేము అసెంబ్లీలో మాట్లాడాం,
ప్రతి వేదికలో కూడా మాట్లాడు. వారు తెచ్చిన రీసర్వేలో వారు కడప జిల్లాకు చెందినటువంటి సుబ్బారావు వాళ్ళు రీసర్వేలోనే చనిపోయారు. మా భూమి మాది కాదన్నారు, మేము ఇంకా అప్పులు తీసుకోలేము, చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అతని పరిపాలనలో చనిపోయిన వ్యక్తుల పేరు పెడతా చెప్తా ఉంటే సింగయ్య అవ్వచ్చు, సలాం అవ్వచ్చు, చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అట్లా వందల మంది ఉన్నారు. అంటే అదే సైకో పరిపాలనలో సైకో తత్వంతో వివిధ కారణాల వల్ల చనిపోయిన చాలా మంది ఉన్నారు. భూమి వివాదాలు అవ్వచ్చు, భూమి సమస్యలు అవ్వచ్చు, ఆస్తి సమస్యలు అవ్వచ్చు, లేదా వివిధ కారణాల్లో వాళ్ళు తెచ్చినటువంటి ఒత్తిడిలు అవ్వచ్చు. అలాగే వారు ఏదైతే మానసికంగా మహిళల్ని కూడా వేధించారో అలాంటి వారు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి మన వారి పరిపాలన చూసాం. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సుభిష్టంగా ఉండాలి, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలి, ఒక 20 సంవత్సరాలు నడిస్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సలహాలు, మోడీ గారి ఆశీర్వచనతో పునర్నిర్మించాలని చెప్పేసి ఈరోజు ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. మన సిఐఐ అవ్వచ్చు, ఈరోజు దావోస్ అవ్వచ్చు, లేకపోతే దానికి ముందు ఒక స్పెషల్ డ్రైవ్గా లోకేష్ గారు, చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు గూగుల్ రానియండి, టీసీఎస్ రానియండి, లేకపోతే కాగ్నిజెంట్ రానియండి, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఆర్సెనల్ మిట్టల్ అవ్వచ్చు కూడా, ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ అంటాడు. అసలు క్రెడిట్ చోరీ అంటే నేను అదే చెప్తా, ఏంది క్రెడిట్ చోరీ? మాకు మీ క్రెడిట్లు మాకొద్దు, మీ చోరీలు మాకొద్దు, మాకెవరు కూడా ఈ గులకరాయిలు కానీ ఆయన కూడా క్రెడిట్ వల్ల గులకరాయి, లేకపోతే కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, ఆ క్రెడిట్లు ఎవరికి వద్దు. మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సిన సంక్షేమం, మాకు కావాల్సిన హెల్దీ హ్యాపీ స్టేట్, దానికోసం తపన పడుతుంది తప్ప ఈ కూటమి దేనికోసం కూడా కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్నో వైబ్రెంట్ మోడ్లో ఎన్నో ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన రేపు విశాఖ ఫెస్టివల్ వస్తూ ఉంది, లేకపోతే మొన్న విజయవాడలో మనం దుర్గామాత ఫెస్టివల్ మనం దసరా ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేసాం. లోకేష్ గారు ఇక్కడ క్రికెట్ లీగులు పెట్టారు, మొన్న ఫ్లెమింగో ఫెస్టివల్ చేసాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటే గండికోట ఫెస్టివల్ చేసాం. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి, ఈ రాష్ట్రంలో మళ్ళా ఆ పునర్వైభవం రావాలి. మన ట్రెడిషన్తో పాటు ఈ ఏదైతే టెక్నాలజీ ఉందో ఇంటిగ్రేట్ చేసి, ఎందుకంటే అభివృద్ధితో పాటు మన పాత సాంప్రదాయాలను కూడా మనం తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటే ఇతను 15 రోజులకు 20 రోజులకు టూరిస్ట్ లాగా బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి, ఒక్కటన్నా నిజం ఉందండి వాళ్ళు చెప్పిన వాటిల్లో? ఒక్కటన్నా? అన్ని అబద్ధాలు. మళ్ళీ ఇది ఒక కొత్త స్లోగను. ఏమంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గ్రామంలో జరిగితే, వాళ్ళ గొడవ జరిగి ఏదో జరిగి దాన్ని కూడా శవ రాజకీయాలు. మొన్న అదేమి పార్టీలకో లేకపోతే వేరే ఇదో కదా, ఒక వర్గాలకు చెందినటువంటి ఇది ఒకే ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఏదో మాట వచ్చి కొట్టుకున్నారు, చనిపోయారు. అయినా కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తామో, మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా మేము గతంలో చెప్పాము, వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీలాగా వాళ్ళని ఇంకా హైప్ చేసి మేము ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము చేయమే. మీరు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు కౌన్సిల్లో పెడతారు, లేకపోతే మీ ఎంపీలు భూత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఇంకా వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళని మీరు ఉత్తేజపరుస్తారు. మా దగ్గర అట్లా ఉండదు. ఒక పాజిటివ్ వైబ్రెంట్ గవర్నమెంట్ అండ్ పీస్ఫుల్ గవర్నెన్స్ నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని డిస్టర్బ్ చేయాలన్నా కూడా ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఎంతో ఎక్సర్సైజ్ చేసి నేను చెప్పా, అసలు ఈ రీసర్వే పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది అంటే ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడానికి కారణమే ఆ 22A బెదిరించి లాక్కోవడానికి ఆ ప్రభుత్వం. 2019-24లో ఎవరైతే ఇవ్వనంటారో మాకు భూములు అమ్మాలి, మాకు ఎవరాలో మీరు చెప్పి 22A పెట్టిన పరిస్థితి మా దగ్గర సరళీకృతం చేసి బ్రహ్మాండంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ గారు, జయలక్ష్మి గారు, మేము ఎన్నో అధ్యయనాలు చేసి దాని తర్వాత సీఎంఓలో కూర్చుని ఈ ఒక వే ఫార్వర్డ్ ఒక కార్యాచరణ మేము రిలీజ్ చేసాం కూడా. ఇప్పుడు మీకు రెవెన్యూ క్లినిక్లు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా 22A రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏ అయితే ఎండోమెంట్స్లో లేవో, లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో లేవో, లేకపోతే ఇతర ఏదో చెయ్యలేనటువంటివి ఉన్నాయో
అవి తప్ప మిగతా అన్నీ కూడా 20 రిలీజ్ చేస్తా ఉన్నాం. ప్రతి కలెక్టరేట్లో కూడా ఈరోజు మనం చూస్తుంటే ఒక పాజిటివ్ వాతావరణంలో ఈ రెవెన్యూ క్లినిక్లు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పాస్బుక్లు ప్రతి నెల ఎలా అయితే ప్రోగ్రాం పెట్టుకున్నామో దాంతోపాటు రెవెన్యూ క్లినిక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ప్రక్షాళన చేయగలమో, ఎక్కడైతే సాల్వ్ చేయగలమో అన్ని వెంటనే చేసి పెడతాం. అలాగే ఏ అయితే కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయో, ఇప్పుడు ఎక్కువగా వచ్చేది సర్వీస్ ఇనాం భూములు ఉంటాయి అంటే దానికి ఒక పాలసీ మ్యాటర్ ఉంటుంది కావాలి. దాన్ని మేము జీవోఎంలో పెట్టాము. దాన్ని చాలా క్లియర్గా ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను. మా రిపోర్ట్ మేము సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం. అలాంటి కొన్ని క్లియర్ అయిపోతే లార్జర్ ఇంట్రెస్ట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్గా ఉన్నారు, ఎక్కడన్నా కూడా లార్జర్ ఇంట్రెస్ట్లో పేదవాడికి మంచిగా జరుగుతుంది అంటే తప్పకుండా ఆ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయ్యి మీ జీవోఎంలో డిస్కస్ చేసి తీసుకురండి. మనం తప్పకుండా పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఎన్నో భూములు ఉంటాయి, కొన్ని భూములు ఉంటాయి, అవి ఎప్పటికీ మనం వాళ్ళ దగ్గర తీసుకోలేము, మనం అనుభవించలేము. అవి వాళ్ళ అనుభవాల్లోనే ఉంటాయి. కొన్ని 100 సంవత్సరాల నుంచి తాతల నుంచి ఉంటారు. సో ఎట్లా వాళ్ళకి మనం చేస్తే బాగుంటుంది, ఎలా పేదలకు న్యాయం చేస్తే బాగుంటుంది ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎవరి భూమి ఎక్కడ ఉన్నా కూడా లాక్కుందాం అనుకున్న అతను మాజీ ముఖ్యమంత్రి. ఎవరు అమెరికా వెళ్ళిపోతే మనం చూసాం, ఒంగోలులో అమెరికాలో ఉంటే ఇక్కడ డూప్లికేట్ ఆధారాలు పెట్టుకుని బిల్డింగ్ కట్టేసినటువంటి పరిస్థితి మీ గతంలో మీకు గుర్తుందో లేదో పత్రికా సోదరులకి. ఈ 18 నెలల్లో ఎక్కడ కూడా అలాంటిది ఒక్క మాట విన్నారా మీరు? ఎవరన్నా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి కూడా మేము అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దిస్ ఈజ్ హౌ అవర్ గవర్నమెంట్ వర్క్స్. వాళ్ళు ఊరికనే 20 రోజులకోసారి వచ్చి మేము అట్లా మేము చేసామని చెప్పి మళ్ళీ క్రెడిట్ చోరీ అని చెప్పి ఒక కొత్త టెర్మినాలజీ వాడటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వచ్చి పరిశీలించి అప్రిషియేషన్ కూడా చేశారని జగన్ అంటున్నారు. పరిశీలన కాదు నేను చెప్పేది, 2018లోనే మనం ఈ కార్యక్రమం ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాం. గెజెట్ ఉంది, కార్ స్టేషన్స్ అప్పుడే మనం పెట్టాం. ప్రతి 50 కిలోమీటర్కి ఒక కార్ స్టేషన్ ఉండాలనేది అప్పుడే పెడితే, రోబోట్స్ ఎట్లా చేయాలని పెట్టాము. ఇనిషియేషన్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్ 2008లో, ఇప్పుడు కాదు అది. దాని తర్వాత ప్రక్రియ 2017లో అయితే 17లో 32 కోట్ల రూపాయలతో ఆ రోజున ఇవన్నీ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొన్నది 2017-18లో కొన్నాం. దాని జీవోలు కూడా మీ అందరికి కూడా ఇస్తాను నేను. కొన్నాం. దాని తర్వాత వీరు స్టార్ట్ చేశారు. 6688 గ్రామాలు చేశారు కదా అనేది ఒక మన సర్వే ఆఫ్ ఇండియా అయినా సింగ్ గారు వచ్చినప్పుడు చెప్పినారు. కానీ బాగా జరిగిందా లేదా అని ప్రజలకు అడిగితే తెలుస్తుంది మీకు. మేము మీకు కావాలంటే వెళ్దాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి గ్రామంలో కూడా మిస్టేకే. మీరు ఆ QR కోడ్ కొడితే ఎవరు పక్కన భూమి చూపించేటట్టు చేశారు వాళ్ళు. ఎక్కడ కూడా ప్రాపర్గా వాళ్ళకి చెప్పి కూడా, అంటే ఇప్పుడు మీ భూమి ఉంది మీకు చెప్పాలా, ఈ ఫలానా రోజు మేము సర్వేకి వస్తున్నాం, ఇది రెండు నెలల్లో 2000 ఎకరాలు చేసి 2000 గ్రామాలు చేసామంటారు. ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 400 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ వచ్చినది ఇది ఇన్సెంటివ్ డ్రివెన్ ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఇట్. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదండి. డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ అనేది నేషనల్ ప్రాజెక్ట్. దాంట్లో అది అప్పటి నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎవరు సర్వే జరిగేటప్పుడు ఎవరికన్నా అది నేషనల్ ప్రాపర్టీ. ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉంటాం, రోడ్డుకి మనకి ఎంతేసి మనం బిల్లు పెడితే అలా ఎలా ఇస్తారో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మనకి ప్రక్రియ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్సెంటివ్ వస్తుంది. దాన్ని మళ్ళీ మనం దీనికి వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేగా చెప్పాను, ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టాం, ప్రతి గ్రామంలో మేము సమయం కేటాయించాం. 2,70,000 అప్లికేషన్లు వస్తే అన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేశాం. అలాగే జాయింట్ ఎల్పిఎం ఈ రోజు కూడా 2 లక్షల మంది ఇంకా చేయించుకోవాల్సింది ఉంది. మేము చెబుతా ఉన్నాం, జాయింట్ ఎల్పిఎం విడగొట్టుకోండి, ఫ్రీగా చేస్తుంది గవర్నమెంట్ అని. కాదు, ఎవరైతే అమ్ముకోవడం కోసం వెళ్తారో అప్పుడు ఈ జాయింట్ ఎల్పిఎం విడగొడితేనే అది అమ్ముకోగలరు. కాబట్టి అప్పుడు తొందరపాటు పడి వాళ్ళు అయ్యో మాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. మళ్ళీ జాయింట్ ఎల్పిఎం విడగొట్టడానికి 15 రోజులు సమయం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక కాంప్లికేషన్ కనపడ్డాయి అంతే. సో మేము మాత్రం గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము. దాంట్లో వచ్చిన సమస్యలు, దీంట్లో వచ్చిన సమస్యలు అన్నీ కూడా 1 by 1 అన్ని రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. దాని తర్వాతనే ఈ నూతన పాస్బుక్లు మేము ఇచ్చాం. దీంట్లో క్లరికల్ మిస్టేక్స్ ఉంటే అవన్నీ 1,00,000 చిల్లర మాకు అవుట్ ఆఫ్ 18 lakhs చేంజ్ మాకు 1,20,000 ఎంత వచ్చినాయి. మాకు ఇది మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న ఆధార్ నంబర్ మిస్టేక్ పడిందో లేకపోతే ఇంకోటి అవి కూడా మేము కొత్తవి కొట్టి మళ్ళీ ఇస్తున్నాం వాళ్ళకి. దాంట్లో అత్యధిక శాతం చాలా మంది 30 సెంట్లు ఉంటే 28 సెంట్లు అట్లా
ఏదైతే ఇప్పుడు కొత్తగా అంటే గతంలో రీసర్వే రూల్ ప్రకారంగా అయితే 5% ఆఫ్ డిఫరెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్. అది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దీన్ని అయినప్పటికీ కూడా ఆ భూమి కనుక పక్కన ఉంటే గ్రామ సభ పెట్టి గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టి అది కూడా ఇప్పించే ఏర్పాటు నూతనంగా ఈ గవర్నమెంట్ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. యాక్చువల్గా 5% ఆఫ్ ఎక్స్టెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. సార్ ఈ 17,000 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్ సర్వే చేసినారు జగన్ గవర్నమెంట్లో. తర్వాత 6,000 రెవెన్యూ విలేజ్ కొలతలు పూర్తయ్యాయి, రికార్డు కూడా అప్గ్రేడ్ చేశారు. 17,000 అవ్వలేదు, 6,688లో అయినాయి. దాంట్లోనే ఎన్ని తప్పులు వచ్చినాయి. డ్రోన్ సర్వే 17,000 రెవెన్యూ విలేజ్లో డ్రోన్ సర్వే చేశారు. 6,000 సంథింగ్ రెవెన్యూ విలేజ్లో కొలతలు పూర్తి చేసి అప్గ్రేడ్ చేశారు రికార్డు. రికార్డ్ అప్డేట్లోనే వచ్చిన ప్రాబ్లమ్స్ అంతా కూడా నేను చెప్పింది అదే కదా బ్రదర్. వాళ్ళ ఫోటో వేసి పాస్బుక్ అందరికీ అందరి ఇళ్లలో ఈ ఫోటో ఉండాలి, దిష్టిబొమ్మలాగా ఉండాలి, అదే బయట రాళ్ళు ఉండాలనే లక్ష్యంతో పనిచేశారు తప్ప ఎక్కడ కూడా వారికి హ్యాపీనెస్ ఇచ్చే విధంగా వాళ్ళ హక్కు కల్పించే విధంగా ఒక భరోసాను మాత్రం ఇవ్వలేకపోయారు. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ తప్పకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క భూ హక్కుదారుడికి అతను భరోసా కల్పించాలి లక్ష్యంతో పనిచేస్తాం, భరోసా కల్పించి తీరుతామని చెప్పేసి కూడా మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. సర్వే రాళ్ళు అనేది డెఫినెట్గా ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఫోటో నీ ఫోటో కాదు, ఎవరు ఇస్తే వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. ఏదైతే మెయిన్ ఇంతకుముందు అంటే అదైతే మూలరాయి ఉంటుందో గ్రామానికి దాన్ని బట్టి చైన్ బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రోవర్స్ ఉన్నాయి, దానికి డ్రోన్స్ ఉన్నాయి, దాని ప్రకారం లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ రేఖాంశ ఆకాంక్ష దాని ప్రకారంగా మనకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. సో అయినప్పటికి కూడా ఆ భూ హక్కుదారుడికి నాకు హద్దులు ఉండాలి అనేది కోరిక ఉంటుంది. హద్దులు ఉంటే అతను పెట్టుకుంటాడు, లేదంటే ఉన్నాయి తీసేసినాయి పెట్టుకుంటారు. దాని గురించి మనకి ఎవరు ఆపడానికి లేదు, చేయడానికి లేదు. అంతేగాని అతను ఫోటో వేసి పెట్టుకుంటే రేపు పొద్దున్న 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తవ్వకాల బయటకు వస్తే ఈ రాజు ఉండేవాడు, రాజు పాలించాడు, ఫ్రీగా ఇచ్చాడు చెప్పుకుంటాక ఇది మనకెందుకు దిష్టిబొమ్మ. దాన్ని అదే గ్రామానికి ఉపయోగించుకునే విధంగా దాన్ని గ్రైండ్ చేసి దానికి ఇప్పుడు గ్రామాల్లో మనం ఎందుకు మందిరాల దగ్గర లైబ్రరీస్ దగ్గర అట్లా వాడుకునే విధంగా గ్రామ పంచాయతీకి అప్పచెప్తారు. ఏదండి కన్వెన్స్ డీడ్లు తీసుకోకుండా ఉన్నది 7 లక్షల మంది, అంటే 7 లక్షల మంది బినామీదారులు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని సంగతి చూడు బ్రదర్ నువ్వు. డెఫినెట్గా ఏ హక్కు పత్రం ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఒక స్కీములో ప్రభుత్వం ఇచ్చింది, ఒక టెంపరీగా ఇచ్చినప్పుడు ఫోటో అనేది గవర్నమెంట్ది ముఖ్యమంత్రి గారిది వేసుకోవచ్చు. ఏదన్నా మనం సంక్రాంతి కానుక ఒక బ్యాగ్ ఇచ్చామో లేకపోతే టెంపరీగా వాడుకునే ఒక డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, దానికి వాడుకోవచ్చు తప్ప పర్మనెంట్గా అతని హక్కు ఉండేది వాళ్ళకి వారసత్వంగా వచ్చే భూమి దాని మీద కానీ దీని మీద ఉండటం అనేది చాలా బాధాకరం విషయం. అది ఉండకూడదనే లక్ష్యంతోనే ఆ రోజు మేము చాలా దగ్గర ఎలక్షన్ ముందే దీన్ని చింపాము, దీన్ని కాల్చాము. ఈరోజు రాగానే ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా పగడ్బందీగా, ఎందుకంటే మరి చేస్తూ ఉన్నప్పటికి కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ మిస్టేక్స్ రాకుండా ఉండాలనేది చాలా డీటెయిల్గా మేము ఒక ఎస్ఓపి పెట్టుకుని దాని ప్రకారంగా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు మీకు ఇంత చెప్పినట్టుగా ఒక బ్రీఫ్ ఇచ్చి అది ఈ కేవైసీ తీసుకున్న తర్వాతే పాస్బుక్ ప్రింట్ చేస్తున్నాం. 10 రూపాయలు ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు కానీ ఉచితంగా అతనికి ఇవ్వాలి, ప్లస్ అతని యొక్క అప్రూవల్ ఉండాలనే లక్ష్యంతోనే మేము ఇప్పుడు ఎదిగి నూతనంగా మళ్ళీ మేము స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఇప్పుడు నా భూమి నేనే వేసుకుంటా కదా, నీ భూమి నువ్వు వేసుకుంటావు కదా, సరే ఉంటే వేసుకుంటావు లేదా గ్రామంలో ఉంటే వేస్తారు. దాని గురించి అది పెద్ద బిగ్ క్వశ్చన్, బిగ్ ఆన్సర్ కాదు. గవర్నమెంట్ ఇప్పుడు అతనికి అతని ఫోటో పిచ్చింది కాబట్టి, ప్రచార పిచ్చింది కాబట్టి ఎప్పటికి కూడా నేనే ఒక సామంత రాజుని ఇక్కడ నేను నా భూములు నా ఫోటోలో ఉండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి అతని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ 700 కోట్ల రూపాయలు తెచ్చుకుని చేసుకున్నటువంటి అది అలాంటిది ఎవరు హర్షిస్తారా అండి? ఎవరు హర్షించరు. ఇప్పుడు నీకు ఒక ఎకరం భూమి ఉంది బ్రదర్, నువ్వు వేసుకోవడానికి 7,000, 5,000, 10,000 అవుతుంది, నువ్వు వేసుకుంటావు. లేదంటే మనం వేసుకునే వాళ్ళం, గతంలో వేసుకునే వాళ్ళం, ఎవరు ఏమని చెప్పలేదు, ప్రజలు ఏమో కోరుకోలేదే నీ ఫోటో ఏమని చెప్పి. అదే ఏదో రకంగా చేస్తాం, దానికి డెఫినెట్గా అది కూడా చేసాం, అక్కడే ఉంచాం. మేము ఏం తెచ్చుకుని మా ఇంట్లోకి వేసుకోవట్లేదు. మేము వాళ్ళలాగా రాక్షస సైకోతత్వం మాకు లేదు. మేము అదే గ్రామంలో అక్కడే ఉంచుతున్నాం, అక్కడే వాళ్ళు వాడుకోవచ్చు. దాన్ని గ్రైండింగ్ చేయించేసి వేయించాం అంతే.
ఇది డెమోక్రటిక్ కంట్రీ బ్రదర్, ఎవరు కావాల్సి చేయొచ్చు. ఎక్కడన్నా నీకు అసలు ఆ పార్టీ కనపడుతుంది, ఊరికి చెప్పేది ఇప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. కావాలంటే ఒక బురద వేయడం తప్ప వాళ్ళకి ఆ కళ్ళు పొరలు ఇంకా పోలేదు. 11 ఉన్నాయి, ఇంకొకటి పోయింది, ఇంకొకటి మిగులుతుంది. ఆయన ఒకటే మిగులుతారు తప్ప ఎవరు వచ్చేవాడు కూడా లేడు. థ్యాంక్ యూ. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు నీకు కోర్టుకు వెళ్ళే అధికారాలు లేకుండా వాళ్ళ అధికారాలు హరించే విధంగా ఉన్నటువంటి వ్యవస్థ. మేము అలాంటి ఎప్పుడు మేము చేయమే. మేము ఎప్పుడు ప్రజాహితం కోరుతాం, వారికి హక్కుని ఇంకా గట్టిగా కల్పిస్తాం. వారి హక్కులు మేము హరించాం. వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిన టీఆర్ఓ అని చెప్పేసి వాళ్ళ మిత్రులు పెట్టుకునే విధంగా, ఎవరిని పడతారు పెట్టుకునే విధంగా ఇప్పుడు అధికారులు ఉంటారు, వాళ్ళు కాకుండా వాళ్ళు పెట్టుకునే విధంగా పెట్టారు. మనం డిస్ట్రిక్ట్ జడ్జిలు మెయిన్ హైకోర్టుకు పోవాలా, అప్పుడు అందరూ పోగల స్తోమత ఉంటుందా? హైకోర్టులకు పోయే వద్ద గ్రామంలో ఉన్న వాళ్ళకి, చిన్న వాళ్ళకి అలాంటిది ఉండదు. లేదు 3 నెలలు నేను అమెరికాకు పోయి వచ్చాను, లేదా బయట దేశాలకు పోయి వచ్చాను అనుకోండి, నేను చూసుకోలేదు, నేను క్లియర్ అక్కడ కబ్జా చేసేసి 3 నెలలు మనం దానికి ప్రాపర్ అప్లికేషన్ పెట్టుకోకపోతే అది కూడా హరించుకునే విధంగా ఎన్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళు 22A కూడా దుర్వినియోగం చేశారు. కాబట్టి దాన్ని కూడా మేము చేశాం. దీని తర్వాత కన్వర్షన్స్ దగ్గర ప్లాన్ చేశాక నాలాలు రద్దు చేశాం. సో ఇట్లా మేమన్నీ కూడా రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం. మీరు చూశారు, సాదా బైనామా ఇచ్చాం, సక్సెస్ సర్టిఫికేట్. ఎందుకంటే పేదలు ఎవరు కూడా రాసుకుంటారు కాబట్టి వాళ్ళు రాసుకుని 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే 100 రూపాయలకే వాళ్ళకి ఆస్తులు మార్పిడి చేసే విధంగా, 10 లక్షలు దాటితే 1000 రూపాయలు చేసే విధంగా. మీరు చెప్పండి, 18 నెలల్లో ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ల్యాండ్ రిఫార్మ్స్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం మేము. ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు మీరు ఎప్పుడు అడిగారు మీరు ఇనాంలు, సర్వీస్ ఇనాం గురించి. సర్వీస్ ఇనామ్స్ కూడా ఎలా లబ్ధి చేస్తే ఎలా పేదవాడికి బాగా వస్తుంది. లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎస్టేట్ భూములు ఉన్నాయి, వాటిని పరిష్కరించే మార్గాలు మేము వెతుక్కుంటూ ఒక పాజిటివ్ వేలో పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఇన్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, అంటే చాలామంది పేదవారికి ముఖ్యంగా ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా మనం ఒక మంచి పాలసీ డిజైన్ చేసి వారికి మంచి చేద్దామని తప్ప ఎక్కడ కూడా దొంగలు, దుష్టులు ఏవైతే లాక్కున్నారో గత ప్రభుత్వంలో మనం చూసాం. ఆ రెడ్డి, ఈ రెడ్డో, లేకపోతే ఇంకో కులం మీద అనట్లేదు, ఎక్కువగా ఆ పేర్లు అల్లే ఉన్నాయి కాబట్టి చెప్పారు. అప్పుడు ఎలా లాక్కున్నారో మనం చూసాం. కాబట్టి చిత్తూరు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో సో అలాంటి 80% ఉంటానికి వీల్లేదు. అవి ఖండిస్తాను. పేదలకు మంచి చేద్దామని చెప్పే లక్ష్యంతో ఒక యజ్ఞంలా మేము పనిచేస్తాను తప్ప వేరేది కాదు. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీరు చూడండి, అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉంది. రెవెన్యూ క్లినిక్లు కూడా పెట్టి మార్చినటువంటి ఉంది. కాకపోతే మీకు చెప్పినట్టుగా మేము వెళ్ళినప్పుడు కూడా మాకు మాకు కనపడతా ఉన్నది ఎండోమెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి, లేకపోతే ప్రాపర్ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నటువంటి పరిస్థితి. కోర్టులో ఉంది, ఆయన మాకు కలిపేయండి అంటే అది మేము కల్పించలేము. సో అలాంటి కొన్ని ఉన్నాయి, అవి ఎవరు చేయలేరు. లేనటువంటి అన్నీ కూడా కేస్ బై కేస్ 100% మేము రిలీజ్ చేస్తున్నాం. ఎవరైతే కావాలని గత ప్రభుత్వంలో ఇరికిచ్చారో అవన్నీ తీసేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ అదేంటి సార్, రేపు నుంచి భూముల వాల్యూస్ పెరిగిపోతున్నాయి అంటే 1 year అయిందా? 1 year పారిస్తారా? ఎట్లా పెంచుతారు సార్? 1 year అయిపోయింది. ఎవ్రీ ఇయర్ అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద గ్రోత్ ఈస్ దేర్. స్టేట్ ఈస్ వైబ్రెంట్, స్టేట్ ఈస్ గ్రోయింగ్, పీపుల్ ఆర్ కమింగ్ టు ఇన్వెస్ట్ అండ్ పీపుల్ ఆర్ వాంట్ టు గో ఆన్. అంటే వెల్ డిజిటల్ ఇండియా అన్ని మనకుంది. బ్లాక్ మనీ కూడా ఎక్కువ ఇది ఉంటుంది. ప్లస్ గ్రోత్ కూడా బాగుంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం అన్ని ప్రాంతాలని కూడా అంటే అన్ని విధాలా మనం అభివృద్ధి చేయాలని లక్ష్యంతో. విశాఖపట్నం మీరు చూస్తుంటే ఒక ఐటీ హబ్గా అవ్వచ్చు, రేపు రాబోయే రోజుల్లో మీకు డేటా సెంటర్లు అవ్వచ్చు, లేదు కొత్త నూతన ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆన్సిలరీ యూనిట్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి యూనివర్సిటీ వస్తుంది అక్కడ మన ఎయిర్వే దీనికి సంబంధించినటువంటిది, ఏవియేషన్ది, ఇలాంటి చాలా వస్తున్నాయి. మీరు కిందకు పోతా ఉంటే అనకాపల్లి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హబ్. మనకి బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది, ఆర్సనమెట్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీకు ఈస్ట్ వెస్ట్ మనకి ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి. అమరావతి ఈ ప్రాంతం వస్తుంది, అమరావతి, అట్లా ప్రతి ప్రాంతం కూడా, తిరుపతి మీకు అద్భుతమైన నాయుడుపేట, సూలూరుపేట, ఇది ఒక హబ్గా ఇలా ఇవన్నీ డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మనకు కూడా
ల్యాండ్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కొంచెం మనం గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయాలా. మనకు కూడా అంటే బెనిఫిట్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఈవెన్ ద ల్యాండ్ లార్డ్ ఆల్సో కదా, అట్లా చేయాలి. అంటే గవర్నమెంట్కి మార్కెట్కి కొంత గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి చేయాలి అనేది ఒక మెయిన్ డిసిషన్. అన్ని దగ్గర చేయట్లేదు, ఓన్లీ అర్బన్ ఏరియాస్ వేర్ ద గ్యాప్ ఈజ్ వెరీ బిగ్ అంతే. ఇంకా అధ్యయనం చేస్తున్నాను, ఇంకేం లేదు. వచ్చినప్పుడు తప్పకుండా తమరి ద్వారానే నేను ప్రశ్నిస్తాను. అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే గ్యాప్ ఎక్కువగా ఉందో బ్లాక్ సిస్టమ్స్ కూడా చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు మీరు ఢిల్లీ చూసారనుకోండి, మొత్తం కలిపితే 3 బ్లాకుల సిస్టంలో ఉండి ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ మాకు 46 బ్లాకులు 56 బ్లాకులు ఉంటాయి ఒక దగ్గర. సిస్టమ్స్ కూడా అంతంత వ్యత్యాసం అనేది కరెక్ట్ కాదనేది మేము అనుకుంటాము. సో అధ్యయనం చేస్తాము, వేరే స్టేట్స్ కూడా చూసి దాని ప్రకారంగా ఇక్కడ కూడా పాజిటివ్గానే చేస్తాం. ఫస్ట్ అంటే లాస్ట్ టైం ఇచ్చాము, ఈసారి కూడా దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము థ్యాంక్ యూ.